ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మత్తులో నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా యష్? నేను మత్తులో ఉన్నా మామూలుగా ఉన్నా నీ విషయంలో నా బిహేవియర్ మాత్రం ఎప్పుడు ఇలాగే ఉంటుందా? మా ఇంట్లో నువ్వు గెస్ట్ మాత్రమే, నా వైఫ్ ఏం కాదు. అయినా ఏ ఉద్దేశంతో నా రూమ్లోకి వచ్చావు ముందని చెప్పు. నీ రూంలోకి రావాలన్న సరదా కానీ నీ మీద ఇష్టం కానీ నాకేమీ లేవు. ఏవీ లేనప్పుడు ఎందుకే ఎగేసుకొని వచ్చావు? నా మందు బాటిల్స్ ఎందుకు టచ్ చేసావు? ఇక మీదట నీ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో మందు తాగడం మంచిది కాదు అని నీకు చెప్పాలనే వచ్చాను. నా తాగుడిని కంట్రోల్ చేయడానికి కమాండ్ చేయడానికి నీకేం హక్కుంది? నీ మెళ్ళలో తాళి తెంచి పారేసినా ఇంకా నువ్వు నా భార్య అనుకుంటున్నావా? అలాంటి భావన గాని ఆలోచన కానీ నా మనసులో ఏ మూల లేదు. మంచిది, ఆలోచన లేని దానివి అలాగే ఒక అన్నోన్ పర్సన్లా ఉండాలి. అలా కాకుండా ఎందుకు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఒళ్ళు తెలియకుండా తాగుతూ ఓవర్ చేస్తుంది నువ్వు. నీ వల్లే కదే నేను ఇలా తయారైంది. నా ప్రేమకి నువ్వు చేసిన ద్రోహం మోసం మర్చిపోవడానికే తాగుతున్నాను. తాగుతాను కూడా. నువ్వు వద్దంటే నేను మానేస్తాననుకుంటున్నావా? నెవర్. తాగే ప్రతివాడు ఏదో ఒక కారణం చెప్తూనే ఉంటాడు. కానీ నీ కారణంగా నీ కొడుకు రిషి చెడిపోతున్నాడు. మత్తులో పడి అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఇందాక నువ్వు మైకంలో ఈ లోకాన్నే మరిచి నిద్రపోతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? రిషి నీ రూంలోకొచ్చి మందు బాటిల్ చూసి మా నాన్న రోజు ఈ మందు తాగుతున్నాడు, ఈ మందులో ఏముంది అని తాను కూడా మందు తాగబోయాడు. ఏంటి? నిజంగానా? అవును. సమయానికి నేనొచ్చి మందలించాను కాబట్టి సరిపోయింది. లేదంటే రిషి కూడా తాగి నీ పక్కనే మత్తులో పడిపోయి ఉండేవాడు. నీ కొడుకు కోసం మందు మానేసి మంచి తండ్రిగా ఉంటావో లేక గతాన్ని మర్చిపోవడానికి రోజూ ఇలా పీకల నిండా తాగి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావో అది నీ ఇష్టం. కానీ ఒకటి చెప్తున్నాను, బాగా గుర్తుంచుకో యష్. పిల్లల ముందు ఇలాంటి పాడు పనులు చేసి వాళ్ళు కూడా నీలాగే తప్పుడు దారుల్లోకి వెళ్లేలా చేయకు. నువ్వు చేసే తప్పులకి నీ పిల్లలు బలి కాకుండా జాగ్రత్త పడు. అమ్మా, నాతో మాట్లాడవా అమ్మా? నా మీద కోపమా? సారీ అమ్మా, నేను చేసింది తప్పే. అలా చేసి ఉండకూడదు. నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించేదాకా నీ కాళ్ళు వదలమ్మా. ఏ రిషి, ఏంటిది? కూర్చో. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నాతో మాట్లాడకపోతే నాకు ఏడుపు వస్తుందమ్మా. మరి నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా చెప్పు. చిన్నపిల్లాడివి, మందు తాగడం తప్పు కదా? తప్పేనమ్మా, నాకు తెలుసు. అందుకే నీకు నా మీద కోపం వచ్చింది కదూ. నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తెలుసా అమ్మా? ఎందుకు చేసావు? నాన్న మాతో మాట్లాడడం కంటే, మాతో టైం స్పెండ్ చేయడం కంటే ఎక్కువగా మందు తాగడానికి ఇష్టపడుతున్నారు. అదెందుకో నాకు తెలియడం లేదమ్మా. ఆ మందులో ఏముందో తెలుసుకుందామని అలా చేశాను. తాగే వాళ్ళని ఎవరు ఇష్టపడరు రిషి. వాళ్ళని దూరం పెడతారు. వాళ్ళ గురించి చులకనగా మాట్లాడతారు.
మందు మంచిది కాదా అమ్మా? కాదు రిషి, మందుకెంత దూరంగా ఉంటే అంత మంచిది. మందు తాగితే మనం ఏం నష్టపోతామో, ఎవరిని కోల్పోతామో నీకు ఇప్పుడే చూపిస్తాను. అను, శశి, ఏంటి ఫ్రెండ్? రిషి, మీ ముగ్గురు కలిసి ఆడుకోండి. అలాగే ఫ్రెండ్. ఏంటి బ్యాట్ స్మెల్? రిషి దగ్గర నుంచే వస్తుంది. సారీ ఆంటీ, ఈ బ్యాట్ స్మెల్ భరించలేకపోతున్నా. రిషితో మేము ఆడుకోలేం. మనం ఆడుకున్నాం పదాను. చూసావా, నీ షర్ట్ మీద మందు వాసన రాగానే అను, శశి నిన్ను అసహించుకుని వెళ్ళిపోయారు. మందు వల్ల మనం అయిన వాళ్ళని కోల్పోతాం రిషి. ఇప్పటికైనా నీకు అర్థమైందా? అర్థమైందమ్మా. ఇంకెప్పుడు మందు జోలికి పొరపాటును కూడా వెళ్ళకు, సరేనా? అలాగే అమ్మా. శశి, శశి ఇలారా. మీరిద్దరూ కలిసి, నాన్న నువ్వు మాతో ఉండాలి, మాతో ఆడుకోవాలి, మాతో టైం స్పెండ్ చేయాలి అని మీ నాన్నని అడగండి. అప్పుడు మీ నాన్నే మీకోసం తప్పకుండా మారుతారు. సరేనమ్మా. రిషి నీ రూంలోకొచ్చి మందు బాటిల్ చూసి, మా నాన్న రోజు ఈ మందు తాగుతున్నాడు, ఈ మందులో ఏముంది అని తను కూడా మందు తాగబోయాడు. రిషి, శశి, ఏంట్రా ఇలా వచ్చారు? మీతో మాట్లాడాలి నాన్న. చెప్పండి. డాడీ, మేమంటే నీకు ఇష్టం లేదా? చచ్చా, అదేం లేదమ్మా, మీరంటే నాకు ప్రాణం. మరంత ప్రేమున్న వాళ్ళు ఎందుకు మమ్మల్ని కోప్పడతారు? కోపం అంటే మిమ్మల్ని కావాలని నేనేం అరవలేదు. నాలో ఉన్న కొన్ని మెంటల్ డిప్రెషన్స్ వల్ల అలా జరుగుతుంది. మేము మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం డాడీ. మీరంటే మాకు చాలా ఇష్టం. మీతో ఉండాలని, మీతో మాట్లాడాలని, మీతో ఆడుకోవాలని మాకు ఉంటుంది డాడీ. కానీ మీరు మాకు టైం ఇవ్వరు. అవును నాన్న, మీతో సరదాగా బయటికి వెళ్ళాలని ఉంటుంది. మిమ్మల్ని అడిగితే ఏమంటారో అని భయం మాకు. అందుకే మీ దగ్గరికి రావాలన్నా, మా మనసులో మాటలు మీకు చెప్పాలన్నా మాకు టెన్షన్గా ఉంటుంది డాడీ. మీకు మాకంటే మందంటేనే ఎక్కువ ఇష్టం కదా? ఎందుకు ఎప్పుడు మందు తాగుతూ ఉంటారు? ప్లీజ్ నాన్న, మందు తాగకండి. మందు అలవాటు మంచిది కాదంట కదా. ఇంకా నుంచి డ్రింక్ చేయొద్దు డాడీ. మీకేమన్నా అయితే మేమేమైపోతాం నాన్న?
సారీరా, నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నా పర్సనల్ ప్రాబ్లమ్స్, టెన్షన్స్లో పడి మీ ఇద్దరిని సరిగ్గా పట్టించుకోలేదు. మీ విషయంలో నేను ఏనాడు ఒక మంచి నాన్నగా బిహేవ్ చేయలేదు. ఐఎమ్ వెరీ సారీరా. ఏరకండి డాడీ. మీరేడిస్తే మాకేడుపు వస్తుంది. ఇక నుంచి ఎప్పుడు నేను మందు ముట్టుకోను. నిజంగా? మీ ఇద్దరి మీద ఒట్టు. థ్యాంక్ యూ డాడీ. రిషి, శశి, మీ నాన్న మీతో ఎలా అయితే ఉండాలని మీ మనసులో అనుకుంటున్నారో ఇప్పటి నుంచి నేను అలాగే ఉంటాను. మీ ఇద్దరితోనే నేను ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటాను. థ్యాంక్ యూ డాడీ. పిల్లకాయలతో మందు తాగానని చెప్పి చాలా మంచి నిర్ణయం తీసుకుని ఉండావబ్బే. నేను కూడా ఈ విషయం చాలా సార్లు నీకు చెప్దాం అనుకుని భయం వేసి చెప్పలేదు. రిషి, శశి, మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. మీ నాయన చేత మందు మానిపించుండారు. థ్యాంక్స్ మాకు కాదు, సింధు అమ్మకి చెప్పండి. సింధు అమ్మ ఏంటి? అవును డాడీ, మీ నాన్నతో మాట్లాడితే తప్పకుండా మీ నాన్న మీ మాట వింటారని, మందు మానేస్తారని తనే చెప్పింది. కొంప తీసి దీనివల్ల అబ్బి బిందు గురించి మంచిగా అనుకుంటాడా ఏందే? అప్పుడు మాంత్రికుడు రాకుమారిని ఎత్తుకెళ్ళిపోయాడు. అయ్యో పాపం, ఇప్పుడు ఆ రాజకుమారిని ఎవరు కాపాడారు? ఆ రాజకుమారుడు రాకుమారుడొచ్చి కాపాడాడు. ఎలా కాపాడాడమ్మా? ఎలాగంటే రాకుమారుడు రాకుమారిని వెతుక్కుంటూ అడవుల్లో తిరుగుతుంటే అక్కడ ఒక ఋషి కనపడ్డాడు. ఆ ఋషిని రాకుమారుడు వేడుకున్నాడు. ఎలా అయినా రాకుమారిని కాపాడే దారి చెప్పమన్నాడు. ఋషి శాంతించి ఆ మాంత్రికుడు ఎక్కడున్నాడో తన మనోనేత్రం ద్వారా తెలుసుకుని చెప్పాడు. ఇక అంతే, రాకుమారుడు ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్లి అతనితో ఫైట్ చేసి తనని చంపేసి రాకుమారిని కాపాడాడు. రిషి, శశి పడుకోకుండా ఇంకా ఇక్కడేం చేస్తున్నారా? అమ్మ కథలు చెప్తుంటే వింటున్నాం నానమ్మ. కదా భలేగుంది గ్రాని. కథలు చెప్పడం, కథలు అల్లడం తనకి బాగా తెలుసు. సరే, ఇప్పటికే లేట్ అయింది, మీరు వెళ్ళి పడుకోండి. ఎక్కడ పడుకోవాలి నానమ్మ? కొత్తగా అడుగుతున్నావేంట్రా? రోజు పడుకున్నట్టే నువ్వు శశి గదిలోకి వెళ్ళి పడుకోండి. పిల్లలు సెపరేట్గా పడుకోవడం ఏంటి? వాళ్ళ అమ్మా నాన్న దగ్గరే కదా ఇద్దరు కలిసి పడుకోవాలి. అలా ఎప్పుడూ పడుకోలేదమ్మా మేము. అదేంటి, ఎందుకలా? ఏమో తెలీదు, అమ్మతో కొన్ని రోజులు పడుకున్నాం. ఇంకా మా అమ్మేమో వాళ్ళ అమ్మతో పడుకుంటుంది. నాన్నేమో ఒక్కడే రూమ్లో పడుకుంటాడు. పిల్లల్ని అలా ఒంటరిగా పడుకోపెట్టడం కరెక్ట్ కాదు. రే, వెళ్ళి మీ అమ్మ దగ్గర పడుకోండిరా, తనకి నేను చెప్తాను. మీరు చెప్తే తన పిల్లల్ని తన దగ్గర పడుకోబెట్టుకోవడం ఏంటి? అవన్నీ నీకెందుకు? మా ఇంటి విషయాల్లో నువ్వు ఎక్కువగా జోక్యం చేసుకోకపోవడమే మంచిది. వెళ్ళండిరా, వెళ్ళండి.
మేం విడిగానే పడుకుంటాం నానమ్మ. అమ్మ దగ్గర వద్దు నానమ్మ. అను కూడా మా దగ్గరే పడుకుంటుంది. సరే వెళ్ళండి. అమ్మా, మమ్మల్ని నిద్రపుచ్చవా? తనెందుకురా, మీరు పడుకోలేరా? తనైతే ఇంకో మంచి కథ చెప్పి మమ్మల్ని పడుకో పెడుతుంది. పదండి. పడుకోండి. కథ చెప్పవా అమ్మా? ఇప్పటికే చాలా లేట్ అయింది కదా. కథ చెప్పాలి ప్లీజ్. మ్మ్, మ్మ్. అనగనగా ఒక ఊళ్ళో ఏంది దావత నిద్రపోకుండా ఇక్కడ సెత్తా ఉండవా? నీ వల్ల నేనే నాకు నిద్ర పట్టి చావడం లేదు అసలు. నేనేం చేస్తుంటానత్తా? పిల్లల్ని నీతో పాటు పడుకోబెట్టుకోమని చెప్పానా లేదా? చెప్పుండవు కానీ రిషి నా మాటను వినడం లేదత్తా. రిషి లేకుండా చేసి కూడా నా దగ్గర ఉండట్లేదు. నన్ను ఏడ్ చేయమంటావు చెప్పు. సింధు తీసుకెళ్లి పిల్లల్ని పడుకోబెట్టింది. పిల్లల్ని దానికి ఎంత దూరం చేద్దామనుకుంటే అంత దగ్గరవుతున్నారు వాళ్ళు. నీ వల్ల ఏదో గొప్ప ఉపయోగం ఉంటుందని పిల్లలకి తల్లిగా నటించడానికి తీసుకొచ్చాను. నీ వల్ల ఏ ఉపయోగం కనపడ్డం లేదు అసలు. ఛ! సంధ్య, పిల్లలు పడుకున్నారు కదా, పద మనం వెళ్దాం. ఒక్క నిమిషం. ఏందమ్మే? మీతో ఒక విషయం మాట్లాడాలి. అదేంటో త్వరగా చెప్పు, మాకు నిద్ర వస్తోంది. ఇందాక పిల్లల ముందు అడగకూడదని ఆగాను. ఏ విషయం? పెళ్లి రోజు సంధ్య మెడలో తాళి లేదు అని నేను అడిగితే కంగారు పడి అప్పటికప్పుడు కొత్త తాళి తీసుకొచ్చి పూజ అంటూ హంగామా చేసి యశ్ చేత తన మెడలో తాళి వేయించారు. తాళి పెరిగింది కాబట్టే కొత్త తాళి చేయించి వేయించాం. ఇంత చిన్న విషయానికి కూడా అనుమానపడాలా? పెళ్ళై ఇన్నేళ్లైనా తన భర్త ఏం తింటాడో ఏం తినడో కూడా మీ కోడలికి తెలీదా? అదేం లేదు దావత. మొన్న పొరపాటున మర్చిపోయి ఆయనకి పొట్లకాయ పప్పు వండి ఆఫీస్కి తీసుకెళ్లిపోయిండాను. ఈవిడగారు అది చూసి యష్కి పొట్లకాయ పడదు, తింటే అలర్జీ అంటూ మీ అబ్బాయి ముందు నన్ను తక్కువగా చేసి నా పెనివిటి గురించి ఈవిడకే ఎక్కువగా తెలుసు అన్నట్టు అక్కడ తెగ బెళ్ళపిచ్చుండాది. పొరపాటున మర్చిపోయాను అని చెప్తోంది కదా. మర్చిపోయేలా చేసిందా, అసలు ఏం తెలియక అలా చేసిందో ఎవరికి తెలుసు? ఏంది ఏంది అసలు నీ పంచాయతీ? నా పెనివిటి గురించి నాకు తెలియకపోవడమేంది? ఆ అబ్బి గురించి అన్ని విషయాలు నాకు చాలా బాగా తెలుసు. అది నీ దగ్గర రుజువు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. సరే, తెలిసే పొరపాటు జరిగిందనుకుందాం. నేను ఇంటికొచ్చి చాలా రోజులవుతుంది కదా. మీ కొడుకు గాని కోడలు గాని ప్రేమగా కలిసి ఉండడం కానీ, కలిసి భోజనం చేయడం కానీ, కలిసి మాట్లాడుకోవడం గాని, కలిసి కాపురం చేస్తున్నట్టు గాని నాకెక్కడా అనిపించలేదు.
అమ్మో సింధు ఈ ఇంట్లో ఉంటూ అన్ని మెల్లగా కనిపెట్టేస్తూ ఉండదే. ఏంటే నువ్వు ఎంక్వైరీలు మొదలు పెట్టావా? మొన్నటి దాకా పిల్లల విషయంలో అనుమానపడ్డావు, ఇప్పుడు యేషు సంధ్య మీద నీ అనుమానం స్టార్ట్ అయిందా? ఇదిగామే భార్య భర్తలు అన్నాక అన్నీ అందరి ముందు కలిసి చేరో చేయాల్సిన అవసరం కూడా లేదు. సరే అది కూడా వదిలే. పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ఏ తల్లిదండ్రులైనా పిల్లలతో కలిసి పడుకుంటారు, లేదా భార్యాభర్తలిద్దరూ కలిసి పడుకుంటారు. యష్ సంధ్య పిల్లలతో పడుకోవడం లేదని ఇందాక పిల్లలే ఆ విషయం చెప్పారు. ఇక సంధ్య అంటారా, ఎక్కువగా వాళ్ళ అమ్మతోనే పడుకుంటుంది. ఇంక మీ అబ్బాయి విషయానికొస్తే ఎప్పుడూ ఒంటరిగా తన రూంలోనే నిద్రపోతున్నాడు. ఇదంతా చూస్తుంటే నిజంగానే నాకు అనుమానం కలుగుతుంది. వీళ్ళు భార్యాభర్తలుగా బ్రతుకుతున్నారా లేక నటిస్తున్నారా అని. అసలు వీళ్ళు నిజంగానే పెళ్ళైన భార్యాభర్తలేనా? చెప్పండి, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. సంధ్య వాలకం చూస్తుంటే వాళ్ళమ్మతో కలిసి కోడలిగా ఈ ఇంటికి నటించడానికే వచ్చారనిపిస్తుంది. అంతేకాని అత్తారింట్లో భర్తతో కలిసి కాపురం చేయడానికి వచ్చినట్టు లేదు. అబ్బే నీ ఫోన్ మర్చిపోయిండవా? సారీ అబ్బి, కాలు స్లిప్ అయిపోయిండది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.